డేగకు చిక్కిన ఎలుక. అనగనగా ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఒక చెట్టు దగ్గర కలుగులు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవి. అవి చుట్టుప్రక్కల ఉండే పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ దొరికే ఆహార ధాన్యాన్ని తిని ఆనందంగా తిరుగుతూ ఉండేవి. అయితే కొంతకాలానికి వాటిల్లో ఉండే ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుగు పుట్టింది. అక్కడి నుండి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలని అనుకుందది. ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంది: మిత్రులారా, నాకు ఇక్కడ చాలా విసుగు పుడుతుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి అందాలను తనివి తీరా చూసి వద్దామని అనుకుంటున్నాను. మీరు వస్తారా అని అడిగింది. అప్పుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక, వద్దు వద్దు, మనకిక్కడే చాలా బాగుంది. కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం అని హితవు చెప్పింది. లేదు లేదు, నేను ఇక్కడ అస్సలు ఉండలేను. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నదా తుంటరి ఎలుక. సరే అయితే నీ ఇష్టం, మేం మాత్రం నీతో రాం అన్నది పెద్ద ఎలుక. తన తోటి ఎలుకలు ఎంత చెప్పినా వినకుండా ఆ ఎలుక అక్కడి నుండి బయలుదేరింది. దారిలో ఎదురయ్యే ప్రదేశాలని చూస్తూ ఆ ఎలుక ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఆనందంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అది ఆహారం కోసం పొంచి ఉన్న ఒక డేగ కంట్లో పడింది. అంతే, ఆ డేగ వేగంగా వచ్చి ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టేసుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది. కొండ మీద తన పిల్లలు ఉంటున్న స్థావరానికి చేరుకుంది. ఊహించని ఈ చర్యకు ఎలుక కంగుతింది. అయ్యా డేగగారు, నేను చాలా అమాయకురాల్ని. నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడింది. ఆహా, నేను నా పిల్లలు 2 రోజులుగా ఆహారం దొరకక అలమటిస్తున్నాం. పుణ్యం కోసం నిన్ను వదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది అన్నది డేగ. ఆ క్షణంలో ఎలుకకి తన పెద్దవాళ్లు చెప్పిన మాట విననందుకు చాలా బాధ కలిగింది. ఇదిగోండి పిల్లలు, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఎలుకను తీసుకొచ్చాను. దాని మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తినండి అని తల్లి డేగ అనడంతో పిల్లలు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి. అక్కడి పరిస్థితిని చూడగానే ఎలుక భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఎలుక ఏడవడం చూసిన ఒక డేగ పిల్ల, అయ్యో, ఇది చాలా భయపడి ఏడుస్తుంది. పాపం, వదిలిపెడదాం అన్నది. దానితో పాటు మిగతా పిల్లలు కూడా వదిలిపెట్టమని అరవడంతో పెద్ద డేగ ఆలోచనలో పడింది. అయ్యా డేగగారు, నన్ను చంపకుండా విడిచిపెడితే మీ పిల్లలతో స్నేహం చేస్తాను. వాళ్లకు ఏ కష్టం వచ్చినా సాయపడతాను అని చెప్పింది. నువ్వు మాకు సాయం చేయడమేంటి అని నవ్వుకున్న డేగ, సరేలే, నా పిల్లలు చెబుతున్నారు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను అన్నది. అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ డేగ పిల్లలతో స్నేహంగా మెలగసాగింది. అయితే ఒకరోజు ఆ డేగ ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పన్నిన వలలో దాని పిల్లలు చిక్కుకున్నాయి. పాపం ఆ డేగ పిల్లలు తప్పించుకోలేక కాపాడమంటూ గట్టిగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న డేగ పిల్లలను చూసింది. వేగంగా వెళ్లి వలను కొరికి వాటిని బయటపడేసింది. దాంతో ఆ డేగ పిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి. సాయంత్రం ఇంటికి చేరిన డేగ పిల్లల ద్వారా జరిగినదంతా తెలుసుకుంది. తన పిల్లలను కాపాడిన ఎలుకకు ధన్యవాదాలు తెలుపుకుంది. అంతేకాకుండా కృతజ్ఞతగా మరుసటి రోజే ఆ ఎలుకను తీసుకుని వెళ్లి దాని పాత చోటులో వదిలిపెట్టింది. తమ మిత్రుడు తిరిగి రావడంతో ఎలుకలన్నీ చాలా సంతోషించాయి. తల్లి పిల్లి అత్యాశ. ఒక ఊరిలో పిల్లి ఒకటి ఉండేది. దానికి చాలా ఆశలు ఉండేవి. అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది. అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పెడుతూ ఉండేది. ఒకసారి ఆ తల్లి పిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఎప్పుడు అడవిని చూడలేదేమో, దానికి అడవి తెగ నచ్చేసింది. ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలే తిరిగింది. అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొక దాన్ని చూసింది.
ఆ పులిని చూసి, ఇది అచ్చం నాలానే ఉంది, కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది. అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యేదాన్నేమో అనుకుందా పిల్లి. అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి. అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది. అప్పుడు ఆ పిల్లి, నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. నాకు లేకపోతే పోని, కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న పిల్లి కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులి పిల్లల దగ్గర వదిలి వచ్చింది. పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్లే అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి. ఆ పిల్లి కోన కూడా మిగతా పులి పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది. తల్లి పిల్లి రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది. నా పిల్ల ఇప్పుడు పులి పిల్లలతో సమానంగా పెరుగుతున్నది. అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది. నాలాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు. అది గాండ్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది. ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్ళాయి. వాటితో పాటే పిల్లి పిల్ల కూడా వెళ్ళింది. తల్లి పిల్లి కూడా అక్కడికి వచ్చి దూరంగా నక్కి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది. అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి. అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి. వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది. పరిగెత్తి పారిపోబోయిందది. అంతలోనే సింహం పిల్లల్లో ఒకటి పిల్లి పిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి దాని మీదకు పంజా విసిరింది. ఆ ఒక్క దెబ్బకే పిల్లి పిల్ల నడుం విరిగింది. మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండి అయితే తప్పించుకుంది. ఇన్నాళ్లు తమతో ఉన్నది పిల్లి పిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి. ఎవరో మోసం చేసి దాన్ని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని, వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి. ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లి పిల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన పిల్లను పిల్లిలాగే బ్రతకనిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా. తన అత్యాశ కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది. ఇకపై ఎప్పుడూ తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది. కాకి కొత్త వ్యాపారం. అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, పండ్లు, చేపలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది. అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. అదే అడవిలో కాకి ఉండేది. అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది. కాని కాకికి బాతు వ్యాపారం చూసి అసూయ కలిగింది. ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది. కాకికి అడవి నిండా స్నేహితులే ఉన్నారు. తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతులా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది. కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది. బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది. కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు. పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది. ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది. కాకిబావా నాకు 2 కిలోల వడ్లు కావాలి అని అడిగింది. కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది. ప్రతిఫలంగా డబ్బు అడిగింది. ఇస్తాలే కాకిబావా, ఎక్కడికి పోతా అంది కోడిపుంజు. స్నేహం కొద్దీ కాకి సరేనంది. అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది. చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది. కాకి బావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ. కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది. తీసుకుందులే, మళ్ళీ రానా ఏంటి?
అంది చిలకమ్మ. కాకి అలాగేనంది. మరొకసారి పావురం వచ్చింది. కాకి బావా, నాకు కిలో గోధుమలు కావాలి. అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది. తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది. గద్ద రాకకు కాకి పొంగిపోయింది. అన్నా రా అన్నా అని ప్రేమతో పిలిచింది కాకి. కాకి తమ్మి, నాకు చేపలు కావాలి. అంది హోందాగా. కాకి వేగంగా సంచి నిండా చేపలు నింపి ఇచ్చింది. ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది. డబ్బులా? తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి. అంటూ సంచితో రివ్వున పైకెగిరిపోయింది గద్ద. గద్ద అలా చేయడంతో కాకికి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు. గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది. కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది. బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి. అంతేకాదు, స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని, బాతులా వ్యాపారపరంగా ఏర్పరచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది. కాకి మంచితనం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది. అది చాలా మంచిది. దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహం చేసేది. అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి. అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చిక మేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి. అందమైన ఆ జింకతో స్నేహం చేయాలని కాకి అనుకుంది. ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది. మిత్రమా, నాతో స్నేహం చేస్తావా? అందుకు జింక నవ్వి, నీతో నాకు స్నేహమా? నేను అందంగా సుకుమారంగా ఉంటాను, కాని నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు. నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను, పో అని హేళన చేసింది. ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్లిపోయింది. తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి, మిత్రమా, ఏం జరిగింది? అని అడిగింది పిల్లి. అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది. అహంకారులతో మనకెందుకు? జింక మాటలకు దిగులు పడకో, నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి. మర్నాడు ఎప్పటిలానే పచ్చిక మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. జింక అది గమనించక తన పని తాను చేసుకుంటోంది. దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది. గురి జింక వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది. వెంటనే రివ్వున ఎగిరిన కాకి వేటగాడి తల మీద పొడిచి ఎగిరిపోయింది. దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది. తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చిక మేస్తుండగా ఒక తోడేలు చూసింది. కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది. ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది. అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి. దాంతో తోడేలుకి చిర్రెత్తుకొచ్చి గట్టిగా అరిచింది. ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది. కాకి చేసిన పనిని అక్కడే పొదల చాటును ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది. 2 రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది. వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది. అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి, ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు, అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది. నాతో స్నేహం చెయ్యాలని చూసినా నేను చాలా మాటలన్నాను, గర్వంతో హేళన చేశాను. కాని నువ్వవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు. మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది. అప్పటి నుంచి జింక, కాకి, పిల్లి మంచి మిత్రులు అయిపోయారు.